ముస్లింలు అతి పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగను తిరుపతి ఈద్గా మైదానం నందు మే 28వ తేదీ ఘనంగా జరుపుకుంటున్నట్లు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్లు తిరుపతి ముస్లిం ఈద్గా కమిటీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. రేపు 28వ తేదీ బక్రీద్ పండుగ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని మేము అక్కడ సదుపాయాల కోసం అడిగాము. ఆయన వెంటనే మాకు స్పందించి అక్కడ పనులకి వెంటనే మున్సిపల్ అధికారులకు చెప్పి అక్కడ పూర్తి పనులు చేయమని చెప్పి కూడా ఆయన ఆర్డర్ ఇవ్వడము, అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కూడా ఆమె కూడా పూర్తిగా అక్కడ మాకు అన్ని విధాలుగా వర్కులు ఏ ఇబ్బంది లేకుండా ఏ కష్టం రాకుండా, అంటే పందిరి కానివ్వండి, వాటర్ కానివ్వండి, అక్కడ వచ్చే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలనేసి వాళ్ళు కూడా మాకు చెప్పడము, అక్కడ వర్కులు కూడా స్టార్ట్ చేశారు. ఈద్గాలో నమాజ్ వచ్చి కరెక్ట్గా బేస్తవారం ఉదయం అంటే 28వ తేదీ ఉదయం 8 గంటలకి నమాజు షురూ అవుతుంది. మేము చెప్పడం ఏమంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. 28వ తేదీ ఉదయాన 7:30 మీరు తప్పనిసరిగా మా ఈద్గాలో నమాజ్ టయానికి ముందుగా వస్తే మీరందరూ మా ముస్లిం సోదరులకంతా ఈద్గా బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడానికి బాగుంటుంది. కాబట్టి 7:30 మీరు వచ్చారంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే 8 పైన వస్తే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లింలు బక్రీద్ పండుగ రోజు కుర్బానీ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నమాజ్ కూడా భిన్న అయిపోతుంది. కాబట్టి అందరూ 7:30 నమాజ్కి హాజరు కావాలనేసి మీ అభిప్రాయం. మీరు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా తిరుపతిలో ఇది 3వ పండగ నేను ఈద్గా చైర్మన్ అయినాక. గతంలో కూడా చాలా అన్ని సౌకర్యాలు కల్పించి మాకు అన్ని విధాలుగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కానివ్వండి, అలాగే సుగుణమ్మ గారు కానివ్వండి, అలాగే పోలీస్ సిబ్బంది కానివ్వండి, అలాగే మున్సిపల్ కాంట్రాక్టర్స్ కానివ్వండి, అలాగే మున్సిపల్ అధికారులు కానీ అందరూ బాగా సహకరించారు మాకు. చాలా వాళ్ళకందరూ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 28వ తేదీ ఉదయం 7:30 నమాజ్ షురూ అవుతుంది. కాబట్టి తిరుపతిలోని మసీదులో ముత్తవల్లీలకంతా మేము ప్రత్యేకంగా చెప్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క ముత్తవల్లీలు చెప్పండి, మసీదుల్లో నమాజ్ చేయకుండా ఈద్గాలో నమాజ్ చేస్తే ఈద్గాలో చేస్తేనే అది పవిత్రతగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈద్గాలో నమాజ్ చేయాల్సిగా ముస్లిం సోదరులకు అందరూ మేము చెప్తున్నాము. కాబట్టి ఈద్గాకి అందరూ వచ్చి నమాజ్ చేయాలని కూడా మేము ప్రత్యేకంగా మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. అలాగే ముత్తవల్లీలందరూ కూడా మొదటి లైన్లో రావాల్సిందిగా, సఫ్లో మొదటి సఫ్ అంటే ముందర వచ్చే ప్రతి ఒక్కరు ముత్తవల్లీలంతా తిరుపతి ముత్తవల్లీలందరూ మొదటి సఫ్లో రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆ చిన్న పరిచయ వేదిక కూడా మీకు ఉంటుంది. ముత్తవల్లీలు అంటే తెలియడం లేదు. తిరుపతిలో ప్రతి ఒక్క ముత్తవల్లీలు సుమారుగా 22 మంది 25 మంది దాకా ముత్తవల్లీలు ఉన్నారు. ఎవరు కూడా పరిచయం లేదు కాబట్టి వాళ్ళకి ఆ రోజు మేము కూడా మా ఈద్గా కమిటీ ద్వారా వాళ్ళు ప్రతి ఒక్కరు పరిచయం చేపిస్తాము. ఆ రోజు మేము కూడా వాళ్ళకి ఒక చిన్న సన్మానం కూడా చేస్తాము ఈద్గా కమిటీ ద్వారా. కాబట్టి ఈద్గా ముత్తవల్లీలందరూ మొదటి సఫ్లో వచ్చి నిలబడాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాము. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ హాజరు కావాలని కోరుతున్నాము.